ఉంటాడు. మనం చాలాసార్లు కూడా అవసరమైన సమయంలోనే దేవుని తలుచుకుంటూ ఉంటాం, దేవుని కీర్తిస్తూ ఉంటాం. కానీ పవిత్రమైన బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయమందున మనం దేవుని కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తులుగా ఉండాలి. అంటే మనకి బాధ వచ్చినా దేవునికి మొరపెడుతూ ఆయన కొనియాడుతూ ఉండాలి. మనకి సంతోషం వచ్చినా దేవుణ్ణి కనపరుస్తూ ఆయన్ని కీర్తిస్తూ ఉండాలి. మనము ఒకే రీతిగా ఉన్నప్పుడే ఏకరీతిగా ఉన్న ఆ యొక్క ఏకైక దేవుని యొక్క సేవకులుగాను బిడ్డలుగాను మనం దేవుని ఆరాధించే వ్యక్తులుగాను మనం ఉంటూ ఉంటాం. అందుకని పవిత్రమైన బైబిల్ గ్రంథము బోధిస్తూ ఉంటుంది, ప్రియమైన దేవుని బిడ్డరా, నీవు ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఆత్మ ఉన్నాడు కాబట్టి మీరు ఆరాధించేవారు ఆత్మతోనూ ఆరాధించాలని కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు యొక్క దినము అంటే ఆదివారం.